చెప్పండి మోకేత్ ఎట్లా అనిపిస్తుంది? ఈ 2 రోజులు, 3, 4 రోజుల నుంచి ప్రచారంలో ఉన్నారు. జనం ఏమంటున్నారు? మీ వైపు తిరుగుతున్నారా మెల్లగా? ఆ! మా దిక్కు తిరుగుతుంది. ఇంకో మాట నేను చెప్పాలనుకుంటున్నది. నన్ను ముకీత్ అంటే గుర్తుపట్టేది స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ ముకీత్ అంటే ఇక్కడ ఫేమస్ షాద్‌నగర్ మొత్తంలో. ఇప్పటివరకు నేను చెప్పాల్సింది ఒకటే మాట. ఇప్పుడు నేను ఈ రంగంలో వచ్చిన ఎందుకు అంటే ఇక్కడ నేను బాగు చేయాలని. ఇప్పుడు నా స్టడీ లైఫ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ జనాలకు సేవ చేయాలని అనుకోని నేను ఇక్కడికొచ్చిన. ఇంతకుముందు ఇక్కడ నిలబడ్డ లీడర్‌లలో ఎవరు ఎడ్యుకేషన్‌గా లేరు. నేనైతే ఎడ్యుకేషన్ స్టాండ్ తీసుకొని పిల్లలకు మంచిగా చేయాలని ఆలోచించు థాట్‌తోనొచ్చినా ఇక్కడ ముందలకి. ఇంకోటేందంటే, ఇక్కడ రోడ్లయినా గానీ, ఏవైనా గానీ కరెక్ట్ లేవు. ఇంకోటి ఇక్కడ చాలా బీద పిల్లలున్నారు. వాళ్ళు ఫీజెస్ పెద్ద పెద్ద స్కూళ్ళలో అఫోర్డ్ జేయలేకపోతున్నారు. చిన్న స్కూల్ అయినా గానీ అఫోర్డ్ జేయలేకపోతున్నారు. ఎందుకంటే డైలీ వేజ్‌గా ఉన్నవాళ్ళు ఎక్కువ మందున్నారు. దానివల్ల మనము ఇక్కడికొచ్చి మనం ఇక్కడ చూడడం జరిగింది. देखो जो भी करना चाह रही हूँ हमारे हस्बैंड करे सो है काम। अब उन डेट हो गए बाद मैं बाहर निकली हुई हूँ। जो भी अच्छा काम करेंगे तो बराबर करूंगी उनके बदले में मैं बस। क्या आपका प्रॉब्लम्स नोटिस किया आप? प्रॉब्लम तो बहुत ही थे, अब बोल नहीं सकते। जो भी जीता कोई भी नहीं करा हम बराबर करेंगे। आप बोलिए कैसा दिख रहा है वार्ड में? कौन सा प्रॉब्लम्स आप आइडेंटिफाई कर रहे हैं? पानी का प्रॉब्लम बहुत है, ड्रेनेज सिस्टम सीधा नहीं है लोगों का। तो परसों से तो अब तो इफेक्ट ज़्यादा है। उन लोगों के उसमें भी थॉट आया कि सीपीएम पार्टी है उस सपोर्ट करते बोल के थॉट आया। ఫారూక్ నగర్లో జరుగుతున్నటువంటి 13వ వార్డుకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రచారం చాలా గొప్పగా జరుగుతూ ఉంది. ఏదేమైనా ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్య చెప్తా ఉన్నారు. అసలు ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు ఇవ్వట్లేదు. అసలు పెన్షన్ ఇస్తున్నారు 4,000 రూపాయలు. 4,000 రూపాయలు కాదు కదా, ఇప్పటికీ 2,000 రూపాయల పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు. అసలు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. అదే రకంగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి కొంతమంది ఇచ్చినప్పటికీ చాలామందికి ఇవ్వాల్సినటువంటి అర్హత కలిగినటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. అదే రకంగా రోడ్లు అనేటువంటివి కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రైనేజీలు అనేటువంటి చాలా మురికి కూపంలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. నివాస ప్రాంతాలకి ఏ రకమైనటువంటిది అభివృద్ధి కేటాయింపులు అనేటువంటిది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బడ్జెట్ కేటాయింపు అనేటువంటిది లేదు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలు అని చెప్తున్నది. స్మార్ట్ సిటీలకు సంబంధించినటువంటి ఏదైతుందో బడ్జెట్ కేటాయింపినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలకు రాగానే మేము ఇస్తాం, మేము చేస్తాం అభివృద్ధి అని మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలు ఎన్నో చెప్తున్నారు, ఆ వాగ్దానాలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటిది అసలు ప్రభుత్వము కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామన్నారు, బంగారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పన్నారు, స్కూటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎన్నో వాగ్దానాలు చెప్పారు. కాంగ్రెస్ సంబంధించినటువంటిది ప్రజలు మోసం చేయడం తప్ప వేరే లేదనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏదేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద మోజుబడి సంబంధించి గెలుచుకొని ప్రజలను మోసం చేయడం, దగా చేయడము, ఎలాంటి ప్రభుత్వ భూములు ఉన్నా కబ్జాలు చేయడం కోసం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి తప్ప ప్రజలకు మాత్రం సేవ చేద్దామనేటువంటిది, లేకపోతే బడ్జెట్ని కేటాయింపులు తీసుకొచ్చి ప్రతి వార్డులో సంబంధించినటువంటి సరైనటువంటిది అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచన అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సిపిఎం పార్టీ ఈరోజు పేదల కోసం, కార్మికుల కోసం, అదే రకంగా ఈరోజు సామాజికంగా మైనార్టీలు కానీ, అదే రకంగా హిందువులు కానీ అందరినీ సమానంగా చూసేటువంటిది ఈరోజు సిపిఎం పార్టీ. వాళ్ళకి అందరికీ కూడా అన్ని విషయాలు చెప్పి మరి సిపిఎం పార్టీ ఒక్క వార్డు గెలిచినా ఈరోజు షాద్‌నగర్ యొక్క అభివృద్ధి సాధించడం కోసం ప్రత్యేకమైన కృషి ఉంటుంది. ప్రత్యేకంగా 13వ వార్డుని అభివృద్ధి చేయడానికి ఇది ఒక అవకాశం కల్పించాలని ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆదరించి, అభిమానించి మీకు ఓట్లేస్తామని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ యొక్క ప్రచారంలో కొనసాగుతున్నటువంటి మా సిపిఎం పార్టీ నాయకులు రాజు కానీ, సీను కానీ, అదే రకంగా ఈశ్వర్ కానీ, అదే రకంగా శ్రీకాంత్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు మా జరీనా బేగం గెలుపు కోసం రాత్రి మగలు కష్టపడి సుత్తెకొడల నక్షత్రం గుర్తుకు ఓట్లేయాలని చెప్పేసి ఆ రకంగా ప్రచారంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 13వ వార్డులో మేము సిపిఎం పార్టీగా పోటీలో ఉన్నాము. పోటీలో ఉన్నప్పటి నుండి ఈ ప్రాంతంలో ఇక్కడ దాదాపుగా హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎట్లనో షాద్‌నగర్లో ఈ ఏరియా అట్లా ఉంది. ఓల్డ్ సిటీ అని చెప్పేసి అంటే పాత నగరము, ఈ పాత నగరం డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి గతంలో చాలా మంది నాయకులు హామీలు ఇచ్చారు. ఇప్పటికీ చాలా మందికి ఇండ్లు కూలిపోయి ఉన్నాయి. ఈ ఏరియాలో 13వ వార్డులోనే మేము తిరిగే సందర్భంగా దాదాపు సగం మంది వాళ్ళకి ఇండ్ల స్థలాలు లేక, ఇండ్లు లేక ఒకే ఇంట్లో 3 నుండి 4 మంది సంసారాలు నడుస్తున్నాయి. ఈ ఏరియాలో గెలిచినటువంటి నాయకులు కూడా వాళ్ళను మీకోసం ఈ పని చేస్తున్నాం ఇదనే చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ ప్రాంతంలో మొత్తం ఈ 13వ వార్డు అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు.
వాళ్ళని చదువుకోమని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు లేరు. మేము హామీ ఇస్తా ఉన్నాం 13వ వార్డు ప్రజలకు అందరికీ మేము ఒకే మాట చెప్తున్నాం. సిపిఎం పార్టీ సుత్తెకొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే రాబోయే కాలంలో ఈ ఏరియాలో ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇండ్లు కట్టించేటటువంటి పని చేస్తాం. ఇది ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఆ గవర్నమెంట్ మీద పోరాడతాం. ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు సాధించే వరకు ఖచ్చితంగా వాళ్ళ తరఫున నిలబడతాం. అట్లాగే నీళ్ల కోసం, నిధుల కోసం, ఇక్కడ ఉండేటటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మేము ఇక్కడ ఉంటాం. అందుకనే మీరు అత్యధిక మెజార్టీతో మా గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి జనాలందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు క్యాంపెయిన్ చేస్తా ఉంటే మీ ప్రత్యర్థుల ప్రచార వాహనాలను మీ వెంటే ఉంటున్నాయని తెలిసింది, నిజమేనా? అది నిజమే. అది ఎందుకు ఏమో వాళ్ళకి ఎందుకు భయం అవుతుందో మాకు తెలియదు. మా ఫస్ట్ టైం మేము షాద్నగర్ లో పోటీ చేయడం జరుగుతుంది మా పార్టీ. కానీ మేము చేసిన ఇంతకు ముందు పనులు స్టూడెంట్ యూనియన్లు అయినా కానీ, మా రాజనగర్ సిఐటి నుంచి అయినా కానీ చాలా మటుకు పనులు చేశారు. చాలా బీదోళ్ళకి సపోర్ట్ చేసినాం మేము ఇంతకు ముందు. ఇక్కడ నుంచే మేము గవర్నమెంట్ హై స్కూల్లో కూడా చాలా సార్లు ధర్నా చేస్తేనే ఆ స్కూల్ కట్టబడింది, కొత్త బిల్డింగ్. అట్లే ఇక్కడికి వచ్చి మేము వీళ్ళని ఏడా మోటివేషన్ చేస్తామో, ఎక్కడ వీళ్ళకు మార్చేస్తామో అని ఒక భయం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మీరు ఒకప్పుడు డిగ్రీలో చదివేటప్పుడు కూడా నేను ఒక స్టూడెంట్ నాయకుని లెక్కనే ఉన్నాను, మీకు తెలుసా ఆ విషయం. అప్పుడు నేను ఎట్లా పోరాడానో ఇప్పుడు కూడా అట్లే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు పిల్లల కొరకు, ఇప్పుడు జనాల కొరకు అంతే. ఇప్పుడు నా మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ రోజు పిల్లలు చదువుకుంటేనే మనకు రేపటికి వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఎట్లా అంటే చదువుకొని పిల్లలు చాలా మంది ఉన్నారు, చదువుతలేరు పిల్లలు ఎవరు. ఎందుకు అంటే వాళ్ళని అట్లా మోటివేట్ చేసిర్రు. చదివి ఏం చేస్తావు, ఏం చేయాలి, చదివి ఏం చేస్తావు, నువ్వు చేసి ఏం లాభం, చదివి ఏం చేయాలి, ఎప్పుడైనా పని చేయాలి, ఇప్పటి నుంచే పని చేసుకో, దందా పెట్టిస్తాము, అది ఇది అనేట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న లీడర్లే అట్లా చేస్తున్నారు వాళ్ళకి మోటివేషన్ గా. ఇప్పుడు పార్టీల పేరు ఎందుకు గానీ వాళ్ళు ఒక ఓల్డ్ సిటీ లెక్క మార్చేసారు దీన్ని. దాన్ని మేము కరెక్ట్ చేస్తున్నామనే అట్లా మా ఎంట ఆటోలు పెట్టడం గానీ, అట్లా ప్రచారంలో అడ్డం రావడం గానీ చేస్తున్నారు. అది ఎమ్మెల్యే సహకారమో ఎవరిదో సహకారం మనకు తెలియదు. కానీ మేము చెప్తున్నాం, మా ఒక్క ఎర్ర జెండా వస్తే అడ్డంగా ఇంతమంది ఆగిపోతున్నారు.